ఒక చిన్న గ్రామం రామాపురం. ఆ ఊర్లో రామయ్య అనే రైతుండేవాడు. అతని జీవితం బయటికి సాదాసీదాగా కనిపించినా లోపల మాత్రం బాధలు, కష్టాలు, అప్పులతో నిండిపోయుండేది. రామయ్యకి 2 ఎకరాల పొలం. కాని వరుసగా కొన్ని సంవత్సరాలు వర్షాలు సరిగ్గా పడలేదు. పంటలు పాడయ్యాయి. అతను పెట్టిన డబ్బు తిరిగి రాలేదు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ఊర్లో ఉన్న అప్పు ఇచ్చేవాళ్లు మొదట బాగానే మాట్లాడేవారు. కాని కాలానికి డబ్బు ఇవ్వలేకపోయినప్పుడు వాళ్లు ప్రతిరోజూ ఇంటి ముందు వచ్చి ఒత్తిడి పెట్టడం ప్రారంభించారు. రామయ్య భార్య లక్ష్మి ఆ పరిస్థితిని చూసి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకునేది. పిల్లలు చదవాలి, కాని ఫీజులు చెల్లించటానికి డబ్బులేదు. ఇంట్లో ఆహారం కూడా కొన్నిసార్లు కష్టంగా మారింది. ఒకరోజు రామయ్య చాలా బాధతో, ఇంకా నేను బతకలేను అని అనుకున్నాడు. అన్నీ ముగించేయాలనిపించింది. అదే సమయంలో అతను చిన్న కొడుకు అడిగాడు, నాన్నా, మనం ఓడిపోయామా? ఆ ఒక్క మాట రామయ్య మనసులో మార్పు తీసుకొచ్చింది. అతను కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇతర రైతులతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. పంట విధానాన్ని మార్చాడు. కొద్దిగా మొదలుపెట్టి క్రమంగా తన పరిస్థితిని మెరుగుపరుచుకున్నాడు. కొన్ని నెలలు గడిచాక అతని జీవితం మారడం ప్రారంభమైంది. అప్పులు తక్కువయ్యాయి. కుటుంబం మళ్లీ నవ్వడం మొదలుపెట్టింది. నీతి: బాధలు, కష్టాలు, అప్పులు ఇవి జీవితంలో సహజం. కాని అవే మన చివరి గమ్యం కాదు. మనం ప్రయత్నిస్తే మార్పు తీసుకురాగలం.